హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్యని కాంచన శరణ్య ఇద్దరూ కలిపి లోపల పడుకోబెడతారు మంచం మీద. ఇక గది తలుపు వేసి బయటికి వచ్చేటప్పటికి విశ్వనాథం భోజనం చేద్దురు కానీ రండి, అనన్య ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటాడు. వచ్చింది, గదిలో ఉంది అని కాంచన భయపడుతూ చెప్తూ ఉంటుంది. సరే అయితే నేను ఒకసారి మాట్లాడి వస్తాను అంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వద్దు, రేపు ఉదయాన్నే మాట్లాడదులే అని కాంచన చెప్తూ ఉంటుంది. ఎందుకు? రేపు ఉదయం పెళ్లి చూపులు కదా, ఒకసారి అనన్యతో మాట్లాడేసి వస్తాను అని చెప్తూ ఉంటాడు. అంటే అక్క పడుకుంది నాన్న అని చెప్తూ ఉంటుంది శరణ్య. పడుకుందా? ఇప్పుడు పడుకోవటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కాంచన మొదలు పెడుతుంది. అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చింది కదా, అక్కడ తొక్కిన చోట తొక్కకుండా, చెక్కిన చోట చెక్కకుండా తొక్కి నారదీసి అలిసిపోయేలా చేశారట, అందుకని పడుకుంది అని చెప్తూ ఉంటుంది. అంటే పాపం అక్కకి డల్గా ఉందట నాన్న, అందుకే కాసేపు పడుకుంటానని చెప్పింది, రేపు ఉదయాన్నే మాట్లాడదులే అని చెప్పడంతో ఇక సరే అని ఒప్పుకుంటాడు. మరి భోజనం చెయ్యదా అని గీత ప్రశ్నిస్తూ ఉంటుంది. తర్వాత నేను అనన్య, ఇదిగో ఈ అమ్మి, నేను తర్వాత తింటాంలే, ఈలోపు మీరు తినండి అని చెబుతూ ఉంటుంది కాంచన. అవును నాన్న అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక గీత విశ్వనాథం ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. విశ్వనాథం అడుగుతాడు, మీ అమ్మ వస్తానంది కదా, ఫోన్ చేసి చెప్పావా అని అడుగుతూ ఉంటాడు. వస్తానందండి, రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తుంది అని చెప్తూ ఉంటుంది గీత. ఇక తెల్లవారాక పెళ్లి చూపులకి అన్నీ సిద్ధం చేసుకుంటారు విశ్వనాథం, గీత. ఇక బయట గుమ్మం దగ్గర శరణ్య చాలా రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటుంది వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. ఇక వేస్తూ ఉండగా దర్శన్ బండి మీద చీరని తీసుకొని వస్తాడు. దర్శన్ని చూసి ఇక శరణ్య సిగ్గుపడటం మొదలు పెడుతూ ఉంటుంది. ఏంటో డ్రైవర్కి ఇచ్చి ఈ చీరని అనన్య పెళ్లి చూపులకి పంపించవచ్చు కదా, నన్ను ఎందుకు ఇచ్చి రమ్మందో ఏంటో అని చెప్పి ఆవిడ మాటని నేను కాదనలేను అని దర్శన్ తిట్టుకుంటూ ఉంటాడు. ఇక దర్శన్ ఆ ముగ్గులు తొక్కకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అలా వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కాలు జారి శరణ్య మీద పడిపోతాడు. ఇక అనుకోకుండా శరణ్య అలా దర్శన్ బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది. చేతిలో ఉన్న ముగ్గు గిన్నెలన్నీ కూడా కింద పడిపోతాయి. శరణ్య అలా కళ్ళు తెరిచి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. దర్శన్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఒక్కసారిగా శరణ్య మీద నుంచి లెగుస్తాడు. అయ్యో సారీ, నేను కావాలని చేయలేదండి అని చెబుతూ ఉంటాడు దర్శన్. ఇక శరణ్య సిగ్గుపడిపోతూ ఉంటుంది. తెలుసండి అని చెప్తూ ఉంటుంది. నిజంగానండి, నేను కావాలని చెయ్యలేదు, అక్కడ మీరు ముగ్గులు వేయటానికి నేల తడిపారు కదా, వాటర్ ఉన్నాయి కదా, నేను కాలు జారి అలా ఒక్కసారిగా మీ మీద పడిపోయాను, సారీ ఏమనుకోవద్దు అని చెప్తూ ఉంటాడు. లేదండి తెలుసు నాకు అని చెప్తూ ఉంటుంది. మీకు పైకి తెలుసు అంటున్నారు కానీ మీ ఇంటెన్షన్ వేరే ఉంది అని చెప్తూ ఉంటాడు దర్శన్. లేదు, మీ గురించి నాకు తెలుసు, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతుంది? ఏదో మాట్లాడుతుంది, నేను నిజంగానే కావాలని పడలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఇదిగోండి చీర అని ఇస్తూ ఉంటాడు దర్శన్. నాకా అని అడుగుతూ ఉంటుంది శరణ్య. లేదు, అనన్యకి పెళ్లి చూపులంట కదా, మా అమ్మ ఇచ్చి రమ్మంది, అందుకే తీసుకొచ్చాను అని ఇస్తూ ఉంటాడు. సరే ఇస్తాను అనన్యకి అని చెప్పడంతో నేను వెళ్తాను అని చెప్తూ ఉంటాడు దర్శన్. ఆగండి, ఇలాగే వెళ్తే బాగోదు అని చెప్తూ ఉంటుంది. ఏమైంది? ఇలాగే వెళ్తాను, ఇలాగే ఇంటికి వెళ్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు శరణ్య తన చున్నీతో అలా తన బుగ్గ మీద పడ్డ ఆ లిప్స్టిక్ మరకని తుడుస్తూ ఉంటుంది. శరణ్య అనుకోకుండా ముద్దు పెట్టిన లిప్స్టిక్ మరకని. ఇక శరణ్య సిగ్గుపడుతూనే ఉంటుంది. థ్యాంక్స్ అని దర్శన్ చెప్పడంతో, థ్యాంక్స్ మీరు ఎందుకు చెప్పారో నాకు తెలుసులే అని సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ అనుకుంటాడు, ఏంటి అమ్మాయి నేను ఎందుకు పడ్డానో చెప్పినా అర్థం చేసుకోదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శరణ్య లోపలికి వెళ్ళి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళటంతో కాంచనని గుద్దేస్తుంది. ఏంటమ్మి ఇలాగా కుక్కలు ఎమ్మట పడ్డాయా ఏంటి, ఇలా గుద్దేశావు, ఏమైంది అంత కంగారుగా అని అడుగుతూ ఉంటుంది. అంటే ఆయన వచ్చారు, అక్కకు చీర ఇవ్వమన్నారంట అత్తయ్య గారు, ఇచ్చారు అని చెప్తూ ఉంటుంది. చాలే సిగ్గుపడింది, చూడలేక చచ్చిపోతున్నాం అని చెప్తూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడు విశ్వనాథం వచ్చి ఇంతకీ అనన్య రెడీ అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో గీత వాళ్ళమ్మ
ఆటోలో నుంచి ఊరు నుంచి ఇంటికి వస్తుంది. ఇక లోపలికి రాగానే అందరూ పలకరిస్తూ ఉంటారు. అమ్మమ్మ అంటూ శరణ్య దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉన్నావు, బాగున్నావా అని అందరినీ పలకరిస్తూ ఉంటుంది. కాంచనాని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని అడగటంతో ఇక్కడంటే ఏమైంది నేను ఇక్కడుంటే అని అడుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడొచ్చావా అని అడుగుతున్నాను అని చెప్పటంతో ఏదో పని ఉందని 2 వారాల క్రితం వచ్చానులే, కానీ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని అనటంతో తను షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అలా అడిగావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడు గీత అనుకుంటుంది, నీ గురించి తెలుసు కాబట్టి అలా అడిగింది అమ్మ అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా అని అడగటంతో గదిలో ఉంది, రెడీ అవుతుంది అని చెప్పటంతో ఇక అప్పుడు ఆనంద పెళ్లి కొడుకు వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తుంది. వాళ్ళందరూ గుమ్మం దగ్గర ఉన్న ముగ్గుల్ని చూసి చాలా సంతోషపడతారు. తెలుగుదనం ఇంటి గుమ్మం ముందే ఉట్టి పడుతోంది. ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇక్కడే తెలిసిపోతుంది. ఆనంద్ గారు అందుకనే మమ్మల్ని ఈ ఇంటికి తీసుకువచ్చారు. కనీసం పెళ్లి కూతురు ఫోటో కూడా చూడకుండానే అన్నయ్య అందుకే వచ్చాడు అని చెబుతూ ఉంటారు. ఇక అందరూ లోపలికి వస్తూ ఉండగా విశ్వనాథం, ఇటు గీత ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళకి పలకరించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు. అందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఆనంద వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటుంది. బయట చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది, మనం ఆరు బయట కూర్చుందామా అని పెళ్లి కొడుకు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక బయట అరేంజ్మెంట్ చేసి పెళ్లి కొడుకు వాళ్ళని బయట కూర్చోబెడతాడు విశ్వనాథం. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కాంచన శరణ్య ఇద్దరు కూడా అనన్య ఇంకా నిద్ర లేకపోవటంతో లేపుతూ ఉంటారు. తన దగ్గర నుంచి డ్రింక్ చేసిన స్మెల్ చాలా బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. అనన్య లెగవే అని చెప్పి కాంచన అరుస్తూ ఉంటుంది. అక్క లెగవే, పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అని చెబుతూ ఉండటంతో పెళ్ళి నీకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది కదా, పెళ్ళి కొడుకు మళ్ళీ ఏంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది మత్తులో. పెళ్ళి చూపులు దానికి కాదే, నీకమ్మి మళ్ళీ ఇలాంటి మంచి సంబంధం రాదే, ప్లీజ్ లేగవే అని కాంచన అడుగుతూ ఉంటుంది. అయినా అలానే నిద్రపోతూ ఉంటుంది. నీళ్లు తీసుకొచ్చి జల్లుతూ ఉంటుంది శరణ్య. అయినా అనన్య లెగకదు. కాంచన బయట కాపలా కాస్తూ ఉంటుంది. ఎవరు రాకుండా చూస్తూ ఉంటుంది. అనన్యని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక బయట పెళ్లి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆనంద చెప్తుంది, ఈయన చాలా విఠల్ గారు బిజినెస్ పెద్ద మ్యాగ్నెట్, ఆయనకి చాలా బిజినెస్లే ఉన్నాయి అని చెబుతూ ఉంటుంది. అన్నీ మా అబ్బాయే చూసుకుంటాడండి అని పెళ్లి కొడుకుని పరిచయం చేస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి వాళ్ళు ఈ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది, అందుకే ఆనంద గారు చెప్పగానే పెళ్లి చూపులకి వచ్చాం, ఇక అమ్మాయిని పిలుస్తారా అని వాళ్ళు అడగటంతో గీత వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి అనన్యని పిలుస్తూ ఉంటుంది. ఇక అనన్యని లేపే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఎలాగో అలాగా కష్టపడి అనన్యాన్ని పెళ్లి కూతురులా శరణ్య తయారు చేస్తూ ఉంటుంది. ఇటు కాంచన కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ అమ్మి ఏం చేస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని వాళ్ళు కంగారు పెడుతూ ఉంటారు. అనన్య పెళ్లి కూతురుగా రెడీ చేసి శరణ్య కాంచన ఇద్దరు కలిసి తీసుకువస్తూ ఉంటారు. కానీ అనన్యకి పూర్తిగా స్పృహ ఉండదు, అలానే తూలుతూనే ఉంటుంది. ఇక ఈ పెళ్ళి సెట్ అవుతుందా, ఆనంద అనన్యని ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.